ఈ కథ చివర్లో వచ్చే సత్యం మీ మనసును తాకుతుంది. అందరికీ నమస్కారం. చందనాభి ఛానల్కు స్వాగతం. మన ఇంట్లో లక్ష్మీదేవి రావాలి, ఆమె ఆశీర్వాదం ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక. కానీ చాలామందికి తెలియని ఒక సత్యం ఉంది. లక్ష్మీదేవి ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్తుందో, ఎందుకు స్థిరంగా ఉండదో, ఎందుకు చలనం ఉన్న దేవి అని పిలుస్తారో ఈ కథ చివర్లో మీ మనసు మార్చేస్తుంది. పురాణాల్లో ఒక అందమైన సంఘటన ఉంది. ఒకరోజు స్వయంగా బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని అడిగారు, అమ్మా, మీరు ఏ ఇంట్లో శాశ్వతంగా ఉంటారు? ఎలాంటి మనిషి వద్ద మీరు ఉండాలని కోరుకుంటున్నారు? లక్ష్మీదేవి సున్నితంగా చిరునవ్వుతో చెప్పింది, నేను ధనాన్ని కాదు, ధర్మాన్ని ఆశ్రయిస్తాను. ధర్మం ఉన్న చోటే నేను నిలుస్తాను. ఈ మాట విన్న బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ధర్మమేనా, సంపద కాదా అని అడిగాడు. లక్ష్మీదేవి చెప్పారు, సంపద ఉండడం వల్ల ధర్మం రాదు, కానీ ధర్మం ఉంటే సంపద ఎప్పటికీ తగ్గదు. లక్ష్మీదేవి ఉండే ఇల్లు చాలా ప్రత్యేకం. శుభ్రమైన ఇల్లు. లక్ష్మీదేవి శుభ్రతకు రూపం. అశుభ్రత, చెత్త, అస్తవ్యస్తతను ఆమె అస్సలు ఇష్టపడదు. శాంతి ఉన్న ఇల్లు. కోపం, కేకలు, గొడవలు ఇవి ఉన్న చోట లక్ష్మి నిలబడదు. దానం చేసే వాళ్ళ వద్ద. ఆమె చెప్పింది, ఇతరుల కోసం చేసే చిన్న దానమే నాకు పెద్ద అర్చన. మృదువైన మాటలు మాట్లాడేవాళ్ళు. ఎన్ని శ్లోకాలు చదివినా, ఎన్ని దీపాలు వెలిగించినా మనసు మంచిగా లేకపోతే ప్రయోజనం లేదు. రాత్రి దీపం ఉన్న ఇల్లు. దీపం అనేది ఒక ఆశ. చీకటి, అయోమయం. దీపం వెలిగించే ఇల్లును లక్ష్మీ కుటుంబంగా చూస్తుంది. లక్ష్మీదేవి మౌనంగా వెళ్ళిపోతుంది అని చెబుతారు. ఎందుకు? అసూయ, అహంకారం, కోపం, లోభం, అసత్యం ఇవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదని పురాణాలు చెప్పాయి. ఒక ఋషి అడిగారు, అమ్మా, మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలుస్తుంది, కానీ ఎప్పుడు వెళ్తారో ఎందుకు తెలియదు? లక్ష్మీదేవి ఇలా అన్నారు, నేను నవ్వుతూ వస్తాను, కానీ మౌనంగా వెళ్తాను. ఎందుకంటే నేను బయటకు వెళ్ళేటప్పుడు ఎవరి హృదయం బాధపడకూడదు. ఇంత ప్రేమ, ఇంత మృదుత్వం దేవతలలో లక్ష్మీదేవికే ఉంటుంది. ద్వారం మూయడమే కాదు, మనసే మూసుకుపోతే అక్కడికి లక్ష్మి రాదు. ద్వారం తెరచి ఉంచండి కాదు, మనసు తెరిచి ఉంచండి. అప్పుడు లక్ష్మీదేవి కేవలం రావడం కాదు, శాశ్వతంగా నిలుస్తుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం నా ఇంట్లో నిలవాలి అని కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.